అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025 జనవరి మాసం, మరి మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? పండగ సంక్రాంతి మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ కూడా న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. కాబట్టి ఈ సంవత్సరం మీనరాశి వారికి అసలు తిరిగే లేదు. 12 రాశుల్లో కంటే కూడా ఈ మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఎందుకంటే పార్టీలన్నా, పబ్బాలన్నా, ఏదన్నా ఈ యొక్క ఖర్చులు పెట్టాలన్నా మీనరాశి వాడే పెట్టగలడు, మిగతా రాశుల వాళ్ళు పెట్టలేరు. పందాలు కాయడంలో నెంబర్ 1. పోగొట్టుకున్న డోంట్ కేర్ అంటారు. ఇంకోడైతే గుండాకి చచ్చిపోతాడు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఉన్నారనుకో, బాబాయ్ ఎలాగని భయపడతారు పాపం. మీన రాశి వాళ్ళకి ఫికర్ ఉండదు. ఎందుకంటే మీన రాశి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల్లో, వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ గురువులో ఎవరో ఒకళ్ళు రక్షించడం అనేటటువంటిది, లేకపోతే వాళ్ళే బిల్స్ కట్టడం అనేటటువంటిది ఉంటాయి. 40 లక్షలు అప్పు చేసినా, 50 లక్షలు అప్పు చేసినా ఏం పర్వాలేదు, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఆదుకోవడం అనేటటువంటిది. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన సంవత్సరంలో వీళ్ళు చక్కగా జాబుల్లో పెద్ద మార్పులు ఉండవు. చేసే చోట జాబ్ చేస్తూ ఉంటారు, చేసే వృత్తి చేస్తూ ఉంటారు. వ్యవసాయం మంచి పంట పండుతారు. అండ్ 12కి రాహు వచ్చాడు, విదేశాలకు వెళతారు. రైతులు కూడా విదేశాలే, టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు రైతుల పిల్లలు 300 మంది ఈ రోజున ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో అమెరికా, లండన్, కెనడా ఇవన్నీ దేశాల్లో 300 మంది రైతుల పిల్లలే. ఈ క్రెడిట్ అంతా కూడా రైతులకే చెందుద్ది, ఈ గొప్ప అంతా కూడా. ఎందువల్లంటే రైతు నిష్పక్షపాతంగా పాపం పంట పండిస్తాడు. లాభం లేకపోయినా, నష్టం వచ్చినా సరే ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క ముందుకు దూసుకెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు వీళ్ళని చూసుకుంటారు. ఈ జనవరి నెలలో వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఎక్కడన్నా పిల్లల లోలో పడతారు, ఇక్కడ పెద్దల లోలో పడిపోతారు. ఇక్కడ మీనరాశి అంటే ఏంటి? శుక్రుడు వచ్చేస్తున్నాడు మన శుక్రుడు. కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు 12కి వచ్చేసాడో ఎక్కడి నుంచి వచ్చేస్తారో మరి వీళ్ళకి లవర్స్ అర్థం కాదు. కానీ ప్రేమలో పడిపోవడం మాత్రం ఖాయం. రాలేదనుకో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు, వస్తే కొత్త లవరు, లేకపోతే పాత లవర్ వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఈ నెలంతా కూడా లవర్స్తోనే తలపోటు, ఇందులో డౌట్ లేదు. కావాల్సే కామెంట్స్ పెట్టుకోవచ్చు, కామెంట్స్లోనే వాళ్ళు చెప్తారు నాకు. ఎప్పటికప్పుడు మన ఫీడ్బ్యాక్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనకి ఈ ఆదాయాలు తిరుగులేదు, ఉద్యోగాలు, డబ్బులు బాగా వస్తున్నాయి. ఉద్యోగాలు ఆఫీస్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ఆఫీస్లో బాసులు మంచిగా చూసుకుంటారు. నిరుద్యోగులకి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? నిరుద్యోగులకి చక్కగా ఎప్పుడు గుడ్ న్యూసే వీళ్ళకి. ఎందుకంటే మీనరాశిలో పుట్టినటువంటి వాడికి ఉద్యోగం రాకపోవడం అనేది ఉండదు. ఏదో ఒక ఉద్యోగం కష్టంతో చేసుకుంటాడు. ఈ సంవత్సరం మరి మకర రాశిలోకి మనకి రవి వస్తున్నాడు కదా, లాభంలోకి వస్తున్నాడు. అంటే చిన్న పోస్టులు పెట్టిన వాళ్ళకి కొడతారు. గ్రూప్ 4లు, గ్రూప్ 3లు ఇలాంటివి కొడతారు. గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు కొట్టలేరు. లాభగురుడు అయినప్పటికీ కూడా వ్యతిరేక శత్రు పరిస్థితిలో ఉన్నాడు. సో ఈ విధంగా కొత్త ఐఫోన్లు కొంటారు, కొత్త పెళ్ళాళ్ళు చేసుకుంటారు. కొత్త మగవాళ్ళు అయితే ఒక 5% వదిలేస్తే మిగతా వాళ్ళంతా కొత్త సెటప్లు పెట్టుకుంటారు. ఇందులో ఆక్షేపణ ఏమి లేదు. ఎందుకంటే ఇందులో మేమంతా మంచోళ్ళం అని అంటారు. మంచోళ్ళు ఎవడు కాదు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే. నువ్వు ఎప్పుడైతే అమ్మాయి నీ భార్య ఎదురుకుండా నువ్వు లవర్తో మాట్లాడి చూద్దాం, ఫోన్లు తీసుకొని వచ్చిన ప్రతి ఫోను 3 రోజులు పాస్వర్డ్లు తీసి కూర్చొని మాట్లాడదాం, తెలిసిపోద్ది మొత్తం. మీనరాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలు పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటే అక్కడికే అర్థమైపోద్ది. ఇవన్నీ వద్దాము ఎక్స్ట్రాలు. ఒక 5% అంటే ఒక 20-30 కోట్ల మంది జనాలు మంచివాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు కామను వాళ్ళకి దీన్ని బట్టి. అలాగే వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవి చేయకూడదు. వీళ్ళు కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశాలు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఈ మాసంలో? ఆరోగ్యపరంగా వీళ్ళంతా మనశ్శాంతి ఉండదని చెప్పాను కదా. పెళ్ళం దగ్గర రానివ్వదు దీన్ని ఎలా వీళ్ళకి. ఇప్పుడు 12 ఇంట రాహు వస్తున్నాడు వీళ్ళకి. ఇప్పుడు జన్మంలో రాహు, నువ్వు గమనించావో లేదో, ఒక్కొక్కడు ఉంటాడు అనమాట. పాపం రాహు మంచోడే, వీళ్ళు డ్యూటీలు చేస్తారు, కొంచెం ఎక్స్ట్రాలుగా చేస్తారు, పొగరగా చేస్తూ ఉంటారు. మేము ఎవరిని నమ్మం అని చేస్తారు. మరి వీళ్ళు ఉద్యోగాలకు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు 8 గంటలు, 9 గంటలు, 12 గంటలు బయటికి వెళ్తారు. పిల్లలు వెళ్తారు బయటికి. మరి వాళ్ళని మేము ఎవరిని నమ్మం అంటే వాళ్ళకి మండిపోద్ది వాళ్ళకి.
మనం అంటే పట్టించుకోం బయట వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? మరి వాళ్ళు ఇలాంటి నమ్మని యాటిట్యూడ్ అంటే వాళ్ళకి కూడు కూడా పెట్టరు అనమాట వాళ్ళకి. సో ప్రతి మనిషి ఒకడినొకటి నమ్మాలి. రాహు ఇది అహంకారంతో ఉద్యోగం వచ్చే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, కొత్తగా ఉద్యోగాలు కావాలనే వాళ్ళు దేహి అని అడుక్కుంటూ వస్తారు. గురుగారు మాకు ఉద్యోగం వస్తాయండి అని ఆఫీసర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్ద దర్జాగా అరే కస్టమర్లను కూడా వాళ్ళు లెక్క చేయరు. ఇప్పుడు ఒక బస్ కండక్టర్ ఉంటాడు ఉదాహరణకి, వాళ్ళ డిపార్ట్మెంట్ వాడు ఎక్కితే నమస్తే సార్ కార్డు చూపించంటే ఇంకేమనాలి పాపం. సీనియర్స్ని గౌరవించాలన్న జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు, మదం ఎక్కినటువంటి వాళ్ళకి వాళ్ళ మీద మనం కనుక కంప్లైంట్ పెడితే సీఐ ఏం చేస్తాడంటే వారం రోజులు డ్యూటీ ఎక్కడి నుంచో పెడతాడు. మామూలు సీఐ కంట్రోలర్ డిఎం వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి తెలుసు. అయినా సరే ఆడపిల్లల పట్ల అనుచితంగా బిహేవ్ చేయడం ఇవన్నీ రాహు లక్షణాలు. కాబట్టి ఆడపిల్ల కేసు ఎట్టిందనుకోండి బస్ కండక్టర్ తర్వాత సంగతి తర్వాత చూసుకొని ముందు పోలీసులు వాళ్ళ లా ప్రకారం వాళ్ళ బక్కలో వేసేస్తారు. ఇటు ఉద్యోగం పీకుడు, ఇటు ఉద్యోగ నష్టం అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి కొంతమందికి ఉంది రెసెషన్ పీరియడ్లో. అంటే రాహు అనమాట బ్యాడ్ బిహేవియర్ చేస్తారు. లగ్నంలోకి ఇంకా జన్మంలో రాహు ఉన్నాడు కదా, 12ంట శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం అనేది, నోటి దోలతో చెడగొట్టుకోవడం. ఇప్పుడు మిగతా విషయాలు అన్నీ బాగానే ఉంటారు, నోటి దోల వల్ల చెడగొట్టుకుంటూ ఉంటారు. ఈ అనుకోని ప్రయాణాలు ఏమన్నా ఉంటే అది కలిసి వచ్చే అంశమేనా అంటారా? అసలు మీనరాశి వాళ్ళకి అనుకోని ప్రయాణాలు ఏంటి? అనుకున్న ప్రయాణాలు ఎప్పుడూ ప్రయాణాలే. అనుకున్న ఎప్పుడూ ప్రయాణం లేదు. దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు, లండన్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు, సింగపూర్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు. రోజు వీళ్ళు అటు ఇటు ఊర్లు వెళ్తారు హ్యాపీగా, విందు వినోద కార్యక్రమాలకి, పుట్టింళ్ళకి, అత్తళ్ళకి, ఇలాగంతా హ్యాపీగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ కొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఉపశమనం లభిస్తుందా? మరి ఉపశమనం చేసుకోవాలి వాళ్ళు. ఏలినాటి శని కదా, ఏలినాటి శనిలో మరి ఎక్కువ కాలం ఇప్పుడు ఉండేది వీళ్ళకే మీనరాశి వాళ్ళు. వీళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోవడం అనేది సహజం. ఏలినాటి శని టైంలోనే ఒకరినొకరిని తీసేస్తారు బంధువులను అందరినీ. సో ఈ యొక్క రాశి వారు ఏం చేయాలంటే వీళ్ళకు పర్సనల్గా కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి నుంచి వీళ్ళు బయటపడాలా, దానికి ఉపశమనానికి పరిష్కారాలు ఉంటాయి. వీళ్ళు నోటి దోలతో మాట్లాడకుండా, పొగరుతో మాట్లాడకుండా ఉండడం ఒక ఎత్తు. తర్వాత ఏలినాటి శని అవుతుంది కాబట్టి ఇంకేం చూసుకోకూడదు. ఏలినాటి శనిలో ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా శనీశ్వరుడి మీదే. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. ఒకటి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి మంత్రాన్ని కానీ లేదా అమ్మవారి హోమాన్ని కానీ ఇళ్లల్లో జరిపించుకోవడం. 2 కాకి నీలం రంగు ఉంగరం పెట్టుకోవడం. 3వ రంగు నవగ్రహాల చుట్టూ తిరగడము. ఆ తర్వాత నవగ్రహాల పైన ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో వీళ్ళు అభిషేకం చేసుకోవడం ఇంకొక ఎత్తు. ఆ తర్వాత ఆఖరగా చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రతిరోజు 108 ప్రదక్షిణాలు చొప్పున 41 రోజులు కనుక వీళ్ళు చేసినట్లయితే వీళ్ళంతా కూడా అర్జునుడంతా గొప్పవాళ్ళు అయిపోవడం మాత్రం పక్కా ఖాయం మీనరాశి వాళ్ళు. విశేషంగా గురుగారు ఏదన్నా పుణ్యక్షేత్రాలు వీళ్ళు ఎటన్నా వెళ్ళాలనుకుంటే ఎటు వెళ్తే బాగుంటుందంటారు? గౌహతి దగ్గర అందరూ మా వేణుస్వామి వచ్చిన తర్వాత అంతా కామాఖ్య యోని పూజ అని అటుపోతున్నారు. అక్కడికి కాదు వెళ్ళాల్సింది. ఇటువంటి వాళ్ళంతా కూడా మయాంగ్ అని ఒక ఊరు ఉంటుంది. మయాంగ్ గౌహతికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో. మయాంగ్లో చక్కగా చనిపోయేటటువంటి ప్లేస్ శనీశ్వరుడి గుడి ఉంది. అక్కడ ఇల్లు చేతబడులు చేస్తారు, ఇల్లు చేతబడులు చేస్తారు. పాస్ పడిపోద్ది అన్నమాట ఊర్లో లోనకి వెళ్ళాలంటే. అలాగే మాందాపురం అని ఒకటి ఉంది వికారాబాద్ దగ్గర, అక్కడ శనీశ్వరుడు చేస్తారు. మందపల్లి అని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. శని సింగనాపూర్ అని ఒకటి ఉంది. ఇలా వీళ్ళంతా కూడా చక్కగా ఈ క్షేత్రాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేదా గౌహతి దగ్గర భౌముడు పుట్టినటువంటి ప్లేస్ ఉజ్జయిని వెళ్ళి వీళ్ళు ఆ ఉజ్జయినిలో ఆ భౌమ పూజ చేయించుకోగలదు. కానీ ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని వస్తే సరిపోతుంది. చాలా బాగా వివరించారు గురుగారు. మీనరాశి వాళ్ళందరికీ మంచి ఫలితాలు కలగాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.